హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యష్మి బిహేవియర్ నిన్నటి ఎపిసోడ్లో అలాగే ఈరోజు ప్రోమోలో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. సో సోనియా అయితే సంచాలకురాలుగా కరెక్ట్గానే చేసింది. ఎందుకు అంటే ఆమె బార్డర్ దాటి రావద్దు అని చెప్తుంది. అయినా కూడా వినిపించుకోకుండా అబ్బాయి వస్తాడు. బయట ఉండే ఆడతాడు ఎక్కువసేపు, కానీ నిఖిల్ మాత్రం బయటకు వచ్చి ఆడాడు. తన స్టిక్ ఇరిగిపోయినా డిస్క్వాలిఫై చేస్తాను, కొంచెంసేపు పాస్ చేస్తాను అయినా కూడా ఆగకుండా అబ్బాయి ఇష్టం వచ్చినట్టుగా ఆడుతూనే ఉంటాడు. అయితే సోనియా అది మన యష్మి ఏమంటుంది అంటే, కాలికి ఒక బెలూన్ ఉంది కదా! సో, మనకు శరీరం పైన ఎవరికి ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళే గెలిచినట్టుగా, ఎవరి ఉంటే వాళ్ళే గెలిచినట్టుగా అన్నట్టుగా చెప్తాడు కదా! సో, అదే టాపిక్ మీద ఇంకా అభయ్ శరీరం మీద ఇంకొక బెలూన్ ఉంది కాబట్టి అభయ్ విన్ చేయాలన్నట్టుగా ఈమె వాదిస్తూ ఉంటుంది. కానీ మొత్తం టోటల్ గేమ్ వైజ్ ఆలోచించి చెప్తుంది సోనియా. సోనియా అదే కరెక్ట్, యాక్చువల్‌గా సంచాలకురాలుగా చాలా కరెక్ట్‌గానే చేసింది. పాపం బెలూన్స్ కూడా తోయలేదని వాదిస్తారు వీళ్ళు, కానీ బెలూన్స్ కూడా లోపటికి తోస్తుంది. కానీ ఒకటే రకమైన బెలూన్స్ తోస్తున్నాం అంటున్నారు, కానీ అంత పర్ఫెక్ట్‌గా ఏ సంచాలకురాలు కూడా ఎవ్వరు సంచాలకుగా ఉన్నప్పుడు ఏవో కొన్ని కొన్ని అవుతాయి, కానీ మిస్టేక్ అయితే అసలు చేయలేదు సోనియా. పాపం యష్మి మాత్రం గర్జి పెట్టుకుంది బాగా. గర్జి పెట్టుకొని అరుస్తూనే ఉంది. ఆమెను ఇంకా ఏమైనా అంటే ఆమె ఇంకా మనసులో పెట్టుకొని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది సోనియా. అండ్ ఈ ప్రేరణ కూడా, ఈ ప్రేరణ బిహేవియర్ కూడా అస్సలు బాలేదు. ఈరోజు ప్రోమోలో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఆ దోస విసిరినట్టు వేసిందంట. పాపం తను విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది. ఆ విషయంలో మనకు నాగమణికంట చెప్తుంటే కూడా వినదు. "నువ్వు పో, నువ్వు పో" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సోనియా మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంది? యష్మి రెచ్చిపోతున్నా కూడా సైలెంట్‌గా ఉండడానికి రీజన్ ఏమైనా స్ట్రాటజీయా? లేకపోతే మొన్న నాగార్జున సార్ అన్నారు కదా విష్ణుప్రియ విషయంలో, ఆ విషయం అని మనసులో పెట్టుకొని సైలెంట్‌గా ఉందా తెలీదు, కానీ పాపం చాలా సైలెంట్ అయితే అయింది. మరి ఏమన్నా అంటే అరిస్తే వాళ్ళదే తప్పైపోతుంది. జనాలు చూస్తుంటారు గదా! సో, జనాల విషయంలో నేను అట్లా బయట పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సైలెంట్‌గా ఉంటుందా? లేక ఏంటి అనేది మనకు తెలీదు. కాకపోతే మన వరకు నిన్నటి ఎపిసోడు ఈరోజు ప్రోమో అయినా చాలా సైలెంట్‌గా ఉంది. యష్మి ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవట్లేదు. సో, గుడ్ బిహేవియర్ అనిపిచ్చింది. ఈ ఎపిసోడ్‌కి మాత్రం సోనియా చాలా కరెక్ట్‌గా బిహేవ్ చేసిందనిపిచ్చింది. చూడాలి ఇంకా సోనియా ఏం ఆలోచిస్తుంది. ఇంకా మళ్ళీ మాట్లాడుతుంటుంది కదా! అప్పుడు కానీ బయటకు రాదు. కానీ గుడ్ బిహేవియర్. ఈ టాస్క్ పరంగా అయితే గుడ్ సంచాలకురాలుగా, అలాగే బిహేవియర్ పరంగా అయితే చాలా కరెక్ట్‌గా ఉంది. పిచ్చిదానిలాగా రష్మి రెచ్చగొట్టినా గూడా ఆమె ఇంత రెచ్చిపోవట్లేదు. ఎగురుతుంది, చేతులు కొడుతుంది, చప్పట్లు కొడుతుంది. అసలు ఇద్దరు ఈ ప్రేరణ అండ్ యష్మి సేమ్ నాకు ఆ ప్రియాంక, శోభా శెట్టి లెక్క అనిపిస్తుర్రు ఇద్దరు. ఈ సీరియల్స్ ఆళ్ళంతా ఇంకా ఈ కన్నడోళ్ళంతా ఇట్లనే బిహేవియర్ ఉంటుందేమో, గట్టి గట్టిగా అరవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ జేయడం. కాకపోతే పాపం విష్ణుప్రియ అయితే చాలా హర్ట్ అయింది. ఎందుకు అనేది మనం ఎపిసోడ్‌లో అయితే క్లియర్‌గా తెలుస్తుంది, చూడాలి. దోస విసిరినట్టుగా ఏసిందేమో మేబీ అని డౌటు. అది బాగా ఫీల్ అయిపోయింది. ఆ విషయంలో నాగమణికంట ఏదైనా నచ్చజెప్దామని వచ్చినా గూడా "నువ్వు పో, నువ్వు పో" అనే యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అసలు ఘోరంగా ఉంది. పాపం సోనియా మాత్రం ఈ ఎపిసోడ్ సూపర్ అనిపిచ్చింది. మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసింది. నిఖిల్ పైన గూడా అరుస్తూనే ఉంది. నిఖిల్ గూడా అరవకు, అరవకు అన్నా గూడా అరుస్తూనే ఉంది. నేను అరుస్తా అని. ఇంకా ఈ ప్రేరణ కూడా నిన్న క్యాబేజీ టాస్క్‌లో గూడా పాపం మణికంఠని బ్లేమ్ చేస్తది. మణికంఠ అయితే బానే ఆడాడు. సంచాలకుడిగా చాలా కరెక్ట్‌గానే ఉన్నాడు. అక్కడ క్యాబేజెస్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ మళ్ళీ క్యాబేజెస్ పెట్టాలనైతే ఏం లేదు. మళ్ళా ఇట్లా జూషినా గూడా వీళ్ళే ఫాస్ట్‌గా ఆడారు. నిఖిల్ అండ్ సోనియా ఫాస్ట్‌గా ఆడారు. ప్రేరణ కూడా బాగానే ఆడింది. కాకపోతే ఆదిత్య వల్ల కొంచెం లేట్ అయింది. సో, సోనియా సూపర్‌గా గేమ్ ప్లే చేసింది. సంచాలకురాలుగా గూడా బాగా చేసింది. కానీ యష్మి, ప్రేరణ బిహేవియర్ ఏంటో మరి అర్థం గాట్లేదు. ఇంకా ఎపిసోడ్ లైవ్ చూస్తే గానీ క్లారిటీ రాదు. ఇది ఫ్రెండ్స్ ఈ